రచించిన విద్రోహి. ఈ పుస్తకాన్ని మన కవి విరసం వ్యవస్థాపకులు వరవరరావు గారు అనువాదం చేసినటువంటిది విద్రోహి. కాజీ నజ్రుల్ ఇస్లాం జీవితం సాహిత్యం. ఈ కాజీ నజ్రుల్ ఇస్లాం జీవితం సాహిత్యాన్ని వరవరరావు ఎందుకు అనువాదం చేయాల్సి వచ్చింది అన్నప్పుడు, కాజీ నజ్రుల్ ఇస్లాంకు వరవరరావు గారికి కొంత ఆలోచనాపరమైనటువంటి ప్రభావాలు ఒకరి దగ్గరి వ్యక్తీకరణలు కావడం వల్లనే వారిని అనువాదం చేసేటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ విద్రోహి ఈ నిర్బంధ కాలంలోనే కవులు, ప్రజా రచయితలు నిర్బంధ కాలంలో తమ కళలకు మూతలు పెట్టేసి నిశ్శబ్దంగా కూర్చోరు. వాళ్ళు ఇంకా మరింతగా ఈ సమాజానికి అందించాల్సినటువంటి రచనలు ఏంటి అని అధ్యయనంలో భాగంగానే తను జైల్లో వేసి కండిషన్ బెయిల్లో గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఒక పుస్తకాన్ని అనువాదం చేసి ఇవ్వండి అని చెప్పినప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా కాజీ నజ్రుల్ ఇస్లాం, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు వివి గారు దీన్ని ఎంపిక చేసుకున్నారు. నజ్రుల్ ఇస్లాం ఒక తిరుగుబాటు కవి. ఈయన కాలంలో జీవించినటువంటి పరిస్థితులు, తెలుగు కాలంలో కూడా, తెలుగు ప్రాంతాల్లో కూడా కవులు ఎలా స్పందించారు అనేటువంటిది ఈ పుస్తకంలో ఒక తులనాత్మకమైనటువంటి పరిశీలన అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సంక్షోభ కాలాల్లో, అణచివేతల సందర్భాల్లో, ప్రజలు విముక్తి కోరుకుంటున్నటువంటి సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో, స్థలకాలాల్లో కవుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్పడానికి, నజ్రుల్ కవిత్వానికి తెలుగు కవులు ఇక్కడ కూడా ఎలా స్పందించారు అని చెప్పడానికి, తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి గరిమెల్ల సత్యనారాయణ, కుసుమ ధర్మన్న, కాళోజీ నారాయణరావు, గుర్రం జాషువా, ఇట్లా ఈ కవులు కూడా ఎట్లా స్పందించారు, శివసాగర్, వీళ్ళందరి గురించి కూడా ఒక తులనాత్మకమైనటువంటి పద్ధతిలో పరిచయం చేశారు. ఇందులో ప్రధానంగా ఒక 62 కవితల్ని అనువాదం చేశారు. ఇది 272 పేజీల పుస్తకం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు. ఈ సందర్భంలో ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ సంక్షిప్త సందర్భంలో ఈ కవిత్వం అనేటువంటిది మనల్ని మేల్కొల్పేటువంటి విధంగా, రచయితలు ఎలా ఉంటారు, ఒక సైన్యంలో పనిచేసి ఒక తిరుగుబాటు కవిగా ఎట్లా అవతరించాడు, అత్యంత పేదరికంలో నుంచి వచ్చినటువంటి కాజీ నజ్రుల్ ఇస్లాం. ఈయన కవిత్వంలో మత ప్రతీకలు ఉంటాయి, దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి, కానీ వాటిని ఎట్లా చెప్పాడు. ఈనాటి ఆధునిక కవులు దీని పట్ల వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, కానీ ఆ ఒక 100 ఏళ్ల క్రితం నజ్రుల్ ఇస్లాం రాసినటువంటి కవితలు ఎలా ఉంటాయని చెప్పడానికి నేను ఒక కవితను మాత్రమే మీకు వినిపిస్తాను. ఆనందమయి ఆవాహన. నువ్వు ఎంత దీర్ఘకాలం ఒక మట్టి విగ్రహం వెనక దాగి ఉంటావు. ఇవాళ స్వర్గం నిర్దయులైన నియంతల చేత అణచివేయబడి ఉన్నది. దేవుని బిడ్డలను కొరడాలతో కొడుతున్నారు, వీరులైన యువకులను ఉరితీస్తున్నారు. ఇవాళ భారతదేశం ఒక విద్యశాల వలె ఉన్నది. ఓ విధ్వంసని, నీవు ఎప్పుడొస్తావు? దైవ భయుడు విసిరేయబడ్డ దీపాలతో ప్రవాసులు కఠిన శిక్షలు అనుభవిస్తున్నారు. నీవు ఖడ్గం ధరించి వస్తే తప్ప యుద్ధరంగంలోకి ఎవరొస్తారు? మిత్రులారా, ఈ కవిత్వాన్ని ఈ సంక్షిప్త సందర్భంలో మనం ఆవాహన చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరందరూ దీన్ని కొనుగోలు చేసి చదువుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.